हाय हेलो दोस्तों, वेलकम बैक माय चैनल द विशो। आज हम देवुलू मूवी के पार्ट 2 के ऊपर रिएक्शन देने वाले हैं। तो चलिए नेक्स्ट देर के शुरू करते हैं अपना रिएक्शन। చింటూ మనం పుట్టాక అమ్మా నాన్న ప్రశాంతంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఈ మూడ్లో ఉండగానే అమ్మా నాన్నలతో రేపు నీ బర్త్డే పార్టీ గురించి మాట్లాడేద్దామే. అలాగే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు బుద్ధుందా? దీపాలు పెట్టే వేళ ఆ మొగుడు పెళ్ళాలి ఇద్దరి మధ్య మంట పెట్టి వాళ్ళు కొట్టుకుని కోలాటం వేసుకుంటుంటే టాపీగా కూర్చున్నావా? ఏదో వాళ్ళిద్దరు కూసే కోతల్ని 4 క్యాసెట్లు చేసి అమ్ముకునే వ్యాపారస్తుణ్ణి. విజయవాడ రబ్బీపేట సెంటర్ లో మీ కోడలు 30 అడుగులు కటౌట్ నే పెట్టలేదు, ఆవిడ ఫ్యాన్స్ పెట్టారు. అదేదో నేను పెట్టాను అనుకుని మీ అబ్బాయి కుటుంబపోయి పెళ్ళంతో గొడవ పడితే దాన్ని నేనే బాధ్యున్నామా? ఎంఐ రెస్పాన్సిబుల్? సీ మై ఫేస్ అండ్ టెల్లో నువ్వెక్కువ షో చేయి. ఫ్యాన్స్ దాన్ని కటౌట్ పెట్టారా? నీకు డబ్బులు ఇచ్చి ఆ లబ్బిపేటలో ఆవిడే ఆ కటౌట్ పెట్టించింది, ఆ పోజు పేపర్ లో వేయించింది. ఇదంతా అది చెప్పింది, నువ్వు డిజైన్ చేసావు. డబ్బిచ్చి డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు ఈ క్షణం నేను వెళ్ళి అడవిలో పాట పాడినా సరే కోట్ల మంది వస్తారు. ఆ కోట్ల మందికి నీ పాట వినిపించింది అంటే దానికి కారణం నా ఎంకరేజ్మెంట్, నా ఇన్స్టిట్యూషన్. నేను నా పాట గనక లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు, ఇన్ని కోట్ల సంపాదించేవారు కాదు. That is the limit. మ్యూజిక్ కంపెనీలో పాడడానికి వీల్లేదు. చాలా థ్యాంక్స్ ప్రశాంత్ గారు, ద గ్రేట్. నేను అనాలనుకున్నది మీరే చెప్పారు. నేను ఇంకా మీ మ్యూజిక్ కంపెనీలో పాడను. ఏంటండి ఆవిడ రెక్లెసింగ్? మీరే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆవిడ పొజిషన్ ఏంటో మాకు తెలీదా? ఈ విషయం మీరు కూడా అడగండి. అలా అడిగితే దానికి నాకు తేడా ఏంటి? మిస్టర్ పుండ్రికాక్ష, దాంతో నేను చేసిన మ్యూజిక్ వాల్కను ఆఖరి ఆల్బమ్ అని అనౌన్స్ చేసేయండి. నేను ఇక్కడ ఉన్నాను, ఆఫీస్ లోనే ఉంటాను. అన్ని అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాను. సార్ మేడం, నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. యు డోంట్ టాక్ డు వాట్ ఐ సే. చూడుకుండు, నేను ఇక్కడ ఉండటం లేదు, మా అక్కింటికి వెళ్తున్నాను. నాకే ఫోన్ కాల్స్ వచ్చినా డైరెక్ట్ గా అక్కడికే కనెక్ట్ చేయండి. నన్ను కనుక్కోకుండా నా ప్రోగ్రామ్స్ అవి కన్ఫర్మ్ చేయొద్దు. మేడం, ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. ఓకే మేడం. ఏరా, ఈ ఊళ్ళో ఎంత మంది పాడటం లేదు, కావాలంటే వాళ్ళతో బేరాలు ఆడుకో. వీళ్ళిద్దరిని వదిలేయి. ఇక మీదట నువ్వు ఈ ఇంటి ఛాయలకు కూడా రావద్దు. రావద్దంటే అలాగమ్మా. మీ అబ్బాయి పీకులో ఉండగా 25 అడుగులు కటౌట్ లక్డీకా పూల్లో పెట్టాం. ఇప్పుడు మీ కాల్ టాప్ లో ఉంది. 30 అడుగులు కటౌట్ లబ్బిపేటలో పెట్టించింది నేనే. ఎవడు క్రేజ్ లో ఉంటే ఆడు క్యారీ మోస్తాం. ఉంది, అది సచ్చిందే అనుకో. ఊరందరూ వచ్చి ఆడి ముందు ఎత్తి కుక్కకు దండలేసి పోతారు. ఉపయోగం ఏముందిలే అని ఒక్కడు కూడా రాడు, కుక్క కూడా రాదు. ఇది సొసైటీ స్టైలు. సార్, మీ స్టిక్ ఎక్కడే ఉంది? థ్యాంక్స్. ఉన్నారే కదలండి. దొంగ సచ్చినాడు. చంద్రాం హ్రీం లక్ష్మీం జాత వేదో మమావహ. మా మౌలమ్మ గారు, ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు దశమి, గురువారం. పాప పుట్టినరోజు. కిందటి పుట్టినరోజుకి వీళ్ళ తల్లిదండ్రులు గొడవపడి గుడికి రాలేదు. ఈసారైనా ఫ్యామిలీ మొత్తం వస్తే అక్కడ చేయించేస్తాం. పుట్టినరోజు ఎప్పుడు చెయ్యొద్దు. లాస్ట్ పుట్టినరోజుకి అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు. ఈ పుట్టినరోజుకి ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు. నా పుట్టినరోజు బ్యాడ్, ఇంకెప్పుడు చెయ్యొద్దు. ఊరుకో అక్క, పెద్దోళ్ళు దెబ్బలాడుకుంటే మన బర్త్డే ఎందుకు బ్యాడ్ అవుద్ది? నీ బర్త్డేకి అమ్మా నాన్న రావాలి, అంతే కదా. చూడు రప్పిస్తా. ఎలారా? ఐడియా. What is gonna do? No, nice. ఎంత పని చేసేవారా బెనివిటి? ఏంట్రా ఇది? అమ్మా, తడిగుడ్డ తీసుకురామ్మా. నానమ్మ, చింటూకి చేయి తెగింది, ఇంత బ్లడ్ వచ్చేస్తుందని అమ్మ నాన్నకు ఫోన్ చేయండి. పరుగున వస్తారు. అప్పుడు కేక్ తెచ్చి బర్త్డే చేసేద్దామే. దానికోసం చేయి కోసం అమ్మ నాన్న రారని. హలో, ఏంటి? బాబు చేతి అలాగా? నిర్మలా, చింటూ చేకొసుకున్నాడట, బాగా లోతు దిగిందట. పెద్దవాడు ఫోన్ చేసి ambulance. इतना केयर करते हैं.
వెర్ ఇస్ ద పేషెంట్? లిటిల్ పేషెంట్, లిటిల్ సిస్టర్, లిటిల్ బామ్మగారు. అమ్మా నాన్న రాలేదా? ఆహా, ఈ డాక్టర్లు పంపారు. ఈవిడేమో అమ్మగారు పంపిన లేడీ డాక్టర్ అండి, ఆయనేమో అయ్యగారు పంపిన స్పెషలిస్ట్ అండి, ఈయనేమో ఈ సిటీ ఫ్యామిలీస్ కామన్ డాక్టర్ అండి. ఇది డాక్టర్స్ ఏం చేసినా ఇంట్లోనే చేయాలి. వాళ్ళ ఆర్డర్స్. డబ్బున్న వాళ్ళ ఇంట్లో చెయ్యి గట్టయినా బైపాస్ లెవెల్లో ఆడవిడి చేస్తారు. Oh my God, मैं हंसूं या रो समझ में नहीं आ रहा है. इतना कट हुआ पूरा यहाँ से बांध दिया पूरा. ఇంజక్షన్ పేరేంటి? టీటీ సార్. చేతికే సార్. బాగానే చెప్తారు సార్. Uncomfortable यार. సార్. ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ సార్. ఒక్క నిమిషం సార్. బీపీ ఎంత? 140/80. 140/80 సార్. వాళ్ళ హాస్పిటల్ నార్మల్. ఒరేయ్ పెనిమిటి, అక్క కోసం నువ్వు చెయ్యి కోసుకుంటే అమ్మా నాన్న నిన్ను పేషెంట్ అని చేశారా వీళ్ళని పంపించి. చెప్పాను కదరా చింటూ, నా పుట్టినరోజు చాలా బ్యాడ్ అని. నేను బ్యాడే, అందుకే అమ్మా నాన్న రాలేదు. నేను చచ్చిపోయినా రారేమో. పెనిమిటి, డియర్ స్టూడెంట్స్, రేపు పేరెంట్స్ డే. ఫంక్షన్ కి ప్రతి వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా రావాలి. ఎవరి పేరెంట్స్ మిస్ అవ్వకూడదు. ఒరే చింటూ, అమ్మా నాన్న అంత గొడవ పడుతున్నారు కదా, మనం పేరెంట్స్ డేకి రమ్మంటే వస్తారా? అమ్మా నాన్న రాకపోతే వాళ్ళందరి ముందు మనం ఇన్సల్ట్ అవుతాం కదే. మరి ఎలా రా? ఐడియా. గుడ్ ఈవినింగ్ డాడీ. హే, గుడ్ ఈవినింగ్ భవాని. చెప్పేది వినవే. గుడ్ ఈవినింగ్ మమ్మీ. చింటూ, ఏమిటి? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను మమ్మీ. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే, నువ్వు రావాలి డాడీ. పేరెంట్స్ డేయా? అవును మమ్మీ, మనకు మమ్మీ అయినా డాడీ అయినా మమ్మీయే కదా, పిలిస్తే వస్తాది అని చెప్తే కాదని అక్క డాడీని పిలవడానికి వెళ్ళింది. డాడీ పాటలు అంటే అందరికి చాలా క్రేజ్. డాడీకి బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. డాడీని స్కూల్ కి తీసుకెళ్తే మనకే పేరు వస్తుంది అన్నాను. కాదు, మమ్మీయే క్రేజ్ అని వెళ్ళాడు. అంటే ఫంక్షన్ కి ఆయన వెళితే పబ్లిక్ దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడానికా? అంటే ఫంక్షన్ కి తను మాత్రం వెళ్ళి నేను రాలేదని కలరిచ్చి నన్ను ఫుల్ చేస్తాదన్నమాట. రేయ్, నేను పేరెంట్స్ డే ఫంక్షన్ కి వస్తున్నాను. ఫంక్షన్ కి నేను వస్తాను. बच्चों के ऊपर प्यार के लिए नहीं, बट ईगो की वजह से जा रहे हैं. మినిస్టర్ గారు బాగున్నారా? పిల్లల ప్రోగ్రామ్ కూడా ఉన్నట్టుంది. అవునండి. నా లేటెస్ట్ ఆల్బమ్ విన్నారా? ఏమిటండి? చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందండి. And I'm on to my next project and it's కొత్త ఆల్బమ్ రిలీజ్ అయింది కదా. అందువల్లే ఈ మధ్య చాలా బిజీ. డియర్ పేరెంట్స్, వెల్కమ్. ఈ రోజు ఇంతమంది అమ్మా నాన్నని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. హలో, Yeah, I'm here at Auditorium. Yeah, I'll be there shortly. ఢిల్లీ మీటింగ్ వెళ్తున్నాను. Yes. చెప్పండి. Okay. ఎక్స్క్యూజ్ మీ. మీ సెల్ ఫోన్స్ బిజీగా 24 గంటలు అరుస్తూనే ఉంటాయి. మా కోసం వాటన్నిటికీ ఓ అరగంట విశ్రాంతి ఇవ్వండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. థ్యాంక్స్. ఇది మీరిచ్చే లాలీపాప్స్ తిన్న మా సంతోషం కాదు, మీ గారాల మధ్య మా అల్లర్లు కాదు, జూ పార్కులో చేసే కేరింతలు కాదు. అమ్మ పక్షి నాన్న పక్షి విడిపోవాలని కీచులాడుకుంటుంటే ఉలిక్కిపడ్డ పిల్ల పక్షుల ఘోషే ఈ ప్రదర్శన. మీ ప్రేమ
बच्चे अपने दर्द काट रहे हैं यार, बहुत लाइक इस तरह से वो गा रहे हैं ना, बहुत इमोशनल लग रहा है। Right? Come on, do it. Show 'em. सच में बदल गए या फिर Time to go to bed. Come on. కళ్ళు మూసుకొని బాగా పడుకోమ్మా. అలసిపోయారు కదా హాయిగా పడుకో. గుడ్ నైట్ డాడీ. Good night. Sweet dreams. Good night. Good night, Chintu. సక్సెస్. చూడండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పడకావాలండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పడకావాలండి. అలాగే మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పెట్టి 15 ఏళ్ళు అయిందా? నిన్న పెట్టినట్టుందబ్బా. ఇట్లాంటి దానికి పెద్ద ఫంక్షన్ తో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా వడలతో సరిపెడతారా? అరే ఆ వడలు తీసేయ్. No. నేను చెప్పేది కాక్టైల్ గురించి. కాగ్గాయి లేదు పిచ్చికాయ లేదు నోరు వెయ్యి. పబ్లిక్ మన ఇద్దరేస్తే ఎప్పుడు పబ్లికే. లేదు లాయర్ గారు, ఆయన ఫంక్షన్ తాజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నారు. నేనే వద్దని చెప్పాను. ఆయన చాలా సెంటిమెంట్ మనిషి అండి, చాలా సెన్సిటివ్. ఫంక్షన్ లో ఎమోషన్ అయిపోయి నేను నా సంస్థ ఇంత వృద్ధిలోకి రావడానికైనా, నేనింత ఎత్తు ఎదగడానికైనా నా భార్యే కారణం అని నన్ను అనవసరంగా పొగుడతారు. ఒక భర్త భార్యని పొగడటం నాకిష్టం లేక ఫంక్షన్ వద్దు అని చెప్పాను. ఆహా, భార్య అంటే అలా ఉండాలి. భర్త చేత పొగిడించుకోవటం ఇష్టం లేక ఫంక్షన్ కూడా ఆపేసింది. నువ్వు ఉన్నావు. కోర్టులోనే చెప్పే ప్రతి పాయింట్ నువ్వే నాకు చెప్పానని కరివేపాకుడు కూడా చెప్తావు. ఫ్యాట్ అంతే కదా. పబ్లిక్ మూదుగా అరముక్క అంటుకుని తుడుచుకో. నిన్న రాత్రి మందు పార్టీలో హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా, నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట. అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం. అసలు ఆ సీటు మా సార్ చూడమే కరెక్ట్. ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడంకి పారే అవకాశం వచ్చింది. కాబట్టి ये बाजू असिस्टेंट से झाड़ा लगा रहे हैं. డెవలప్ అయింది. ఏదేమైనా ఎంపీ సీటు మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి. అసలు మొగుడు పెళ్ళాలిద్దరిలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి.
3 ఏళ్ళు ఒకళ్ళకి 3 ఏళ్ళు ఇంకొకళ్ళకి, కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకళ్ళకి, కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకళ్ళకి, కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకళ్ళకి, కొన్ని ఫోన్ కనెక్షన్లు ఇంకొకళ్ళకి. అక్కడ ఎమ్మో ఇక్కడ పి. మనీ పవరు మొగుడు పెళ్ళ. బాబు ఎంపీలు గింపీలు వద్దు నాయనా. వాళ్ళిద్దరిని మొగుడు పిల్లలుగా ఉండనివ్వండి చాలు. ఏమైనా ప్రశాంత్ గారికే కరెక్ట్. లేడీ రిజర్వేషన్ అమ్మాయికే కరెక్ట్. దయచేసి నా తరపున ఎవరు మాట్లాడొద్దు. ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని ఆయన అనుకుంటారు. నేను ఎందుకు అనుకుంటాను? మిమ్మల్ని అనలేదే. I felt that. It's your inferior. నాకు ఇన్ఫీరియారిటీ. Yes. What do you mean? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. दीपिका सिर्फ एक दिन का प्यार है, फिर से शुरू. అమ్మగారు ఎందుకు వదులుకోవాలి? ఆ లెక్క వస్తే అయ్యగారు వదులుకోవచ్చుగా. మేడం గారు సపోర్ట్ ఉందని అయ్యగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. పనోడివి పనోళ్ళ పడు. నువ్వు పెద్దల ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరా చెప్పు. నువ్వు పందానివే. నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళని అనాలి. నీలాంటి గిలగచ్చి కానీ చక్కెట్టుగా పెట్టుకున్నప్పుడే స్టార్ పరువు పోయింది. You? बच्चे याद नहीं आ रहे हैं क्या अभी इनको? ఎంతసేపు చెవుల్లో పెట్టి తిప్పుకోవటమేనా? చేతలు ఏమైనా ఉన్నాయా? అవతల సిస్టర్ కూడా గట్లా ఆయరో. కొంచెం మేకడోలు కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు. 2 రోజుల్లో విడాకులు రావాలి. 2 days లోనా? ఒక్కడే చాలా. కాకపోతే పాపులర్ కపుల్ కదా, మన పేరు 4 రోజులు పేపర్ లో బాగా నలగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం బిల్డప్ ఇస్తున్నాం. ఏమయ్యా, మీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళిద్దరిని కలపాలని చూడటం మానేసి విడగొట్టాలని చూస్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇన్నేళ్లుగా వాళ్ళ ఉప్పు తింటున్నారు కదరా, మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? ఉప్పేం కర్మమ్మా, చింతపండు కూడా తిన్నాం, మ్యాక్డోల్ కూడా తాగాం. బామ్మగారు బెమ్మదేవుడు వాళ్ళ మొగానట రాశాడు, మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళిద్దరి గురించే కదమ్మా, ఈ పిల్లలిద్దరి గురించి. వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించి విడగొట్టేయడం ఎలాగో ఖాయం. ఈ పిల్లలిద్దరూ చెరొకరి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, ఆవిడ ఇంకొక అతనితో సెటిల్ అయిపోవచ్చు. వీళ్ళిద్దరూ థర్డ్ పార్టీ అయిపోతారు. ఓ పని చేయండి, వీళ్ళిద్దరిని హాస్టల్లో వేసేయండి. నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరు పేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఇస్తాను. ఆ వడ్డీ డబ్బులతోటి అనాథలనే ఫీలింగ్ లేకుండా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. అయ్యో దేవుడా, ఈ ఇంటికి ఏం పీడ పట్టిందో, ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో. उस एज में से बात सुनना कितना दर्द होता होगा यार बच्चों को. ఆ బిడ్డలు इमोशनली అమ్మా నాన్న मेंटल నిజంగా स्ट्रेन हो जाता వెళ్ళిపోతారా నానమ్మ? మమ్మల్ని ఇద్దరిని చిరొకరు తీసుకెళ్ళిపోతారా నానమ్మ? లేదమ్మా, లేదు, అలా ఎప్పటికీ జరగదమ్మా. పెద్దదానివి, నువ్వైనా చెప్పొచ్చు కదా. మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలనరా, కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? దేవుళ్ళేంటి? ఇదంతా నేను చేసిన తప్పురా. వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్ళకు అప్పగించాను, కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను. మొక్కులేంటి? మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు. వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాణ్ణి కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. వాడికి ఎంతకాలానికి పెళ్ళవలేదు. ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు. అసలు పెళ్ళే వద్దన్నాడు. వాడా 3 ముళ్ళు వేస్తే దంపతులిద్దరిని పెళ్లిపీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. శ్రీరామాయ నమః, ఓం సీతాపత్నే నమః, ఓం భద్రాద్రి నివాసినే నమః, ఓం అభయప్రదాయ నమః. ఎంతకాలానికి వాళ్లకు పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు భవానీవి నువ్వు పుట్టావు. ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు. అయ్యో, మా ఆయన మళ్ళీ పుట్టాలి స్వామి, ఎలాగైనా వాడి మనసు మారి మగపిల్లాడు పుడితే వాడిని తిరుపతికి తీసుకొచ్చి పుట్టెంట్రికలు ఇప్పిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు నువ్వు పుట్టావురా పెనివిటి. ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది, చాలా కష్టమైంది. నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే పశువు బట్టలో నిండు కావేళ్లు పెట్టి దంపతులిద్దరిని శ్రీశైలం పంపిస్తానని భ్రమరాంబకు మొక్కుకుని ముడుపు కట్టాను. పెళ్లైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బం చేశారు.
అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామయ్య ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని ముడుపు కట్టాను. బ్రహ్మాండ నాయక ये बच्चे सब जाएंगे क्या मंदिरों में? పరబ్రహ్మ ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులు వచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు. అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతా అని చెయ్యనని చెప్పాడు. వాళ్ళని తిట్టాడు కూడా. వాళ్ళు మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చెయ్యెత్తాడు. నా గుండె జల్లుమంది. అయ్యో స్వామి, వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప, పొరపాటైపోయింది. వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను. పుత్రాయ పుత్ర లాభాయ మదగజ వాహనాయ మహాశాస్త్రే నమః. మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు. ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు. ఆనంద కర్పూర మంగళ నీరాంజన now I get it. ये बच्चे सब जाएंगे अभी मंदिरों में, हर एक రోజు పూజ చేస్తుండండి. भगवान के पास जाएंगे. मुझे भी दादी ने कहा है. ఊరికేరా? అక్కడ మా తమ్ముడు లేడు, మీ మిలిటరీ తాతయ్య. అతన్ని తీసుకొస్తాను. అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. दादी हाँ, जा रही किसको है, नंबर? सिर्फ बच्चे रह जाएंगे घर में. पूरे साथ भगवान के पास. ఈ రోజు జరగబోయే మోరల్ సైన్స్ క్లాస్ లో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జిబిట్. వరల్డ్ ఫేమస్. ఒక అనాథ పెయింటర్ రాసిన ఒక అద్భుతమైన క్రియేషన్. గూట్లో ఉన్న పిల్లలకు మేత తీసుకువెళ్తున్న ఆ రెండు పక్షుల్ని వేటగాడు షూట్ చేశాడు. నేల కూలిపోయాయి. అది చూసి గూట్లో ఉన్న పిల్ల పక్షులు కేర్న ఏడ్చాయి. ఇంతలో వనదేవత ప్రత్యక్షమై ఆ రెండు పక్షుల్ని తీసుకువెళ్లి హిమాలయ పర్వతాల్లో ఉన్న స్ప్రింకిల్ వాటర్ లో తడిపితే ప్రాణాలు నిలబడతాయని చెప్పింది. రెక్కలింకా ఆరకపోయినా, ఆకాశం అనుభవం లేకపోయినా, ఎముకల్లో ఎగిరే శక్తి లేకపోయినా ఆ లిటిల్ బర్డ్స్ తల్లి పక్షిని తండ్రి పక్షిని పుల్లన కరుచుకుని అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమనే శక్తిగా చేసుకుని ఆకాశానికి ఎగిరాయి. స్ప్రింకిల్ వాటర్ లో తడిపి తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాయి ఆ లిటిల్ బర్డ్స్. ఏమే భవానీ, కథలో ఆ లిటిల్ బర్డ్స్ రెండు అమ్మ పక్షిని నాన్న పక్షిని స్ప్రింకిల్ వాటర్ కి తీసుకెళ్తున్నాయి కదా. అమ్మ కట్టిన ముడుపులు మనమే ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తే, కానీ ఎల్లుండి నుంచి మనకు పరీక్షలు కదరా. పరీక్షలు రాకపోతే ఒక్క సంవత్సరమే ఫెయిల్ అవుతాం. అమ్మ నాన్న విడిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే. సరే, మరి డబ్బులు బ్యాంక్ బద్దలు కొడదాం. కిడ్డీ బ్యాంక్ 50, 20, 10, 5, 750. ఇందులో మొత్తం 750 రూపాయలున్నాయి. మనం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలి? 7. ఒక్కొక్క తీర్థానికి 100 రూపాయలు చొప్పున ఖర్చైనా మొత్తం 700 అవుతుంది. ఇంకా మనకి 50 రూపాయలు మిగులుతాయి. టూర్ బడ్జెట్ ఓకే. హైదరాబాద్ టు కాణిపాకం, తిరుపతి. మా నాన్న పడుకున్నారు. ఓకే, మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చావా? ఏమో, అమ్మకి తెలుసు. త్వరగా సర్దాయి, త్వరగా. చూడక ఈ మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. ఇదిగో, ఈ లెటర్ లో నానమ్మకి డీటెయిల్స్ అన్ని రాశాను. రే, నోట్స్ కూడా తీసుకెళ్దాం రా. దారిలో హోంవర్క్ చేసుకోవచ్చు. అబ్బా, ముందు ముడుపులు తీసుకోవే. అమ్మా నాన్న గుడ్ నైట్ చెప్పి ఇండియానా జోన్ స్టార్ట్ చేద్దాం. కమాన్. God bless Daddy. God bless Mommy. God bless Mommy. God bless Daddy.
छोटे बच्चे यार अकेले जा रहे हैं, पता नहीं कितने प्रॉब्लम्स फेस करेंगे। నాకు మనవర్తి వద్దు, ఏమి వద్దు. నాకు ఆయనతో వెంటనే విడాకులు కావాలి. ఈ ఇంట్లో ఉండలేను. కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉండాలమ్మా. అప్పుడే నీకు పరగా ఉంటుంది. డిసైడ్ అయిపోద్దండి. రేపు 10 o'clock కోర్టు ఓపెన్ చేస్తాను. 10:05 నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టును దడదల్లాడించేస్తాను. 12 గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. విడాకులు ఖాయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. 2 రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి. ఏమయ్యారు? పిల్లలేని ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? వేర్ ఆర్ మై కిడ్స్? అది पता भी नहीं है घर 2 दिन से। పిల్లలు ఆటో తీసుకెళ్ళుంటారు. తీసుకెళ్ళుంటారా? తీసుకెళ్లారా? తీసుకెళ్లారండి. అవునండి, తీసుకెళ్ళారు. మేము చూసామండి. ఈ ముసలాడు చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిందో. చూడండి, రేపటి నుంచి స్కూల్ కి హాలిడేస్. అందుకే ఈ वो ట్రిప్ ని काम करने वाले डर के बोल रहे हैं इसको डांट పంపించారు. दिया बोल के। టేక్ ఇట్ సార్. తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? విడాకులు గొడవనా? నాకు ఇవ్వండి, నేను అందజేస్తాను. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం लेटर देखो। జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనస్సన్వన్నోధవిస్తేద సాధనం. फर्स्ट डेस्टिनेशन ఒరేయ్, కాణిపాకం విఘ్నేశ్వరుడు ఎంత నిండుగా ఉన్నాడో. అదేంటి ఆయన నూతిలో ఉన్నాడు? అవును, ఆయనే నూతిలో ఉంటే ఇంకా భక్తుల్ని ఎలా కాపాడతాడు? మానవ జాతి యుగధర్మం అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళు బావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. They are discussing what to leave. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక.
వై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. మనకి ఇష్టమైన వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు. అయితే నేను లాలీపాప్స్ మానేస్తా, నేను టీవీ చూడడం మానేస్తా, నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా, నేను బర్త్డే మానేస్తా, మరి పాప్కార్న్ అది మానేస్తా. ఏమండి, మా అమ్మ నాన్న కేసు రేపే వాయిదా. విడాకులు ఇస్తే విడిపోతారు. అందుకే ముడుపులు తెచ్చాము. ఈ ముడుపు వినాయకుడికి ఇచ్చి మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు. ఇది కలియుగం. ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం, తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, అరాచకాలు, దోపిడీలు ఇవన్నీ కలివైపరీత్యం. ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు. ఈ యుగ జలమకి నేనే ఏలిక, నాలో కర్త, ఆ దేవుళ్ళు కూడా నన్నే చెయ్యలేరు. అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసినా ఆపలేరు. ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది. మనుషుల్లో భక్తి, నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం అవుతుంది. ఏ రోజైతే ఆ ఆయుధం భగవంతుడికి అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతం అవుతుంది. అంతవరకు ఈ కష్టాలు తప్పవు. మా కాన్వెంట్ లో తెలుగు చెప్పడం లేదు, మీ మాటలు మాకు అర్థం కావటం లేదు. అది కలిమహిమే. మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా? మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరూ దేవుళ్లకు పంచింది. ఆది గణపతికి తొలి ముడుపు అందింది కదా, ఆయన వంతు ఆయన చూసుకుంటాడు. మీరు బయలుదేరండి. ముడుపు అందింది, బయలుదేరు. मुझे लग ही रहा था हम यही रोक देंगे इस वीडियो को, बट ओ माय गॉड मुझे लग ही रहा था जिस तरह से वो SPB जी ऊपर देख के कली के बारे में बोल रहे थे, जिस तरह से उनको पहले ही पता है बिना बताए कि ये बच्चे क्या है, कहाँ से आए हैं, वो सब वो बोल रहे थे ना। उनकी दादी का उसकी दादी की वजह से यहाँ आए हैं, उनकी होने की वजह से। तो मुझे लग ही रहा था कि ये सब कैसे जानता है बिना बताए। थिंक ही माइट बी द गॉड और समथिंग, गॉड मस्ट हैव सेंट हिम बोल के। सच में यार वो भगवान ही निकले। वाओ दैट वाज सो गुड। आई वाज सस्पेक्टिंग, आई वाज अबाउट टू से कि ये कैसे जानते हैं, ये भगवान है क्या बोल के। वाओ। सो बच्चे अकेले ही निकले हैं, बट फिर भी भगवान की रक्षा उनके साथ है, तो दे आर सेफ फॉर नाउ। पहला निकल गया, अभी 6 भगवानों के पास जाना है। एंड सच में यार स्टार्टिंग बहुत इमोशनल लग रहा था जिस तरह से वीडियो शुरू हुआ। बच्चे कितना तड़प रहे थे माँ बाप के प्यार के लिए, कितना माँ बाप के एक होने के लिए सोचते रहते हैं हर वक्त। उनके जो भी दर्द है छुपा के उनको मिलाने की साजिश करते रहते, छोटी मोटी साजिशें वो अच्छे के लिए कर रहे थे। बहुत ही अच्छा लग रहा था, और गाना सुन के तो मेरे आंखों से आंसू उठ भी गए।
मुझे लगा वो रियलाइज़ होंगे बट रियलाइज़ नहीं हुआ। बट एनीवेज आई एम एटलीस्ट हैप्पी कि थोड़ा भगवान की रक्षा तो है। सो आई विल बी वेटिंग फॉर द नेक्स्ट पार्ट। मुझे देखना है कि और 6 भगवानों के पास जाना है तो कैसे जाएंगे, कैसे करेंगे अपनी जो जर्नी है, कैसे सक्सेसफुली डेस्टिनेशन के पास जाके देखेंगे। इसमें से 2 गाने मैंने देखे हैं, एक तो महाकांता दुर्गा गाना देखा है एंड अयप्पा स्वामी का भी देखा है, तो आई नो व्हाट दैट्स गोना बी। बट कॉन्टेक्स्ट मिल जाए तो उसका मीनिंग ही बदल जाता है। बहुत ही अच्छा लगा। आप लोग बताएं आपको किस तरह, कमेंट्स में जरूर लिखिए। इस चीज़ का लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले के लिए। बाय।